సీతారామ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల కావడంతో కేసీఆర్ చిత్రపటానికి గోదావరి నీళ్లతో రైతులు అభిషేకం చేశారు. సీతారామ ప్రాజెక్టు నుంచి రాజీవ్ కెనాల్ ద్వారా 3 పంప్ హౌస్లను ఏకకాలంలో ఆన్ చేసి రాజీవ్ కెనాల్ ద్వారా నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గోదావరి నీటిని విడుదల చేశారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు గోదావరి నీళ్లకు పూజలు చేశారు. కేసీఆర్ వల్లే ప్రాజెక్టు సాధ్యమైందన్నారు. అనంతరం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హామీలను నమ్మి మోసపోయామని రైతులు అన్నారు. ఎంతో అభిరథ భగీరథ మనిషి ఆయన ఆశీస్సులు వెళ్ళ ఉండాలని మా నియోజకవర్గానికి మా మండలానికి ఎంతో కృషి చేసిన ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలపాలా. అలాగే ముందు చూపుతో చాలా దూరదృష్టితో ఆలోచనతో ఇలాంటి ప్రాజెక్టులు కట్టడం అంటే సాధించిన తెలంగాణని కోరి తెచ్చుకున్న తెలంగాణని కష్టపడి పనిచేసి జనాలకి తెలంగాణ ప్రజలందరికీ సంపూర్ణంగా నీరు అందించాలని గోదావరి జలాలు అయితే ఏ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే దుమ్మగూడెం ప్రాజెక్ట్ అయితే కాలువ నిర్మించి మొదలుపెట్టిండు. ఫలితం మా మండలం మా నియోజకవర్గం అలాగే మా జిల్లా మొత్తం సస్యశ్యామలం కాబోతుంది. దీనికి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలపాలా. మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావాలా. ఇక మన తెలంగాణ అభివృద్ధి కావాలంటే కేసీఆర్తోనే సాధ్యం. ఈ కాంగ్రెస్ వాళ్ళతో దొంగ మాటలు చెప్పి అబద్ధ హామీలు చెప్పి